ఏలయన ఒక మనిషిని మూలమున మరణం ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనిషిని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రియగు దేవునికి అప్పగించును. ఏలయన దేవుడు శత్రువులందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనం చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలయన దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని లేఖనము పలుకుచున్నది. సమస్తము అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనయే క్రీస్తు పాదముల క్రింద ఉంచెనన్నది సుస్పష్టము. కానీ సమస్తమును క్రీస్తు పాలనకు లోను గావించిన తరువాత కుమారునకు ఆయనయే సమస్తమును తనకు లోబరిచిన దేవునకు తనను తాను లోబరుచుకొనెను. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 114. యేసయ్యని వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్యని వాక్యము నా త్రోవకు దీపము. ఆదిలో మధ్యములో సర్వని వాక్యం, మార్గములో సత్యమును జీవమును
27వ వచనం వరకు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరంలో ఉన్నది. వారి సహోదరుని గురించి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అంతే కూర్చొని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉండొచ్చు, నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనా దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరణం లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. నీవు దీన్ని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది ప్రభు క్రీస్తునాథుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, లోకరక్షక వందనం, లోకరక్షక వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. Hallelujah. హల్లెలూయా. గౌరవమైనటువంటి ఫాదర్స్, సిస్టర్స్ మరియు విశ్వాసం అందరికీ కూడా వందనాలు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మౌనం పాటించి మన విశ్వాసి సహోదరుడు మరి ఫాదర్, ముఖ్యంగా మన సురేష్ ఫాదర్ గారి నాన్నగారు మత్స్య దాస్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆత్మ నిత్య విశ్రాంతిని దేవుడు దయచేయగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ఇలా పాటను పాడుచున్నాడు. అది ఈ యొక్క భూలోక జీవితంలో చాలా పోరాటము, యుద్ధము అంటుంది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10-12 వచనాలు చదవడము. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10 సైతాను ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సైతాను మనం శోధిస్తుంది కాబట్టి మన యుద్ధంలో గెలవడానికి మనం ఏం చేయాలంట? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాటను పాడుకొని మనందరం కూడా దేవాది దేవునికి మనము ఆయన నామమును ఘనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితిని.
మనము దేవుడు ప్రేమించాడు, మనము దేవుని ప్రేమించలేదు. మొదటి యోహాను రాసిన లేఖ 4వ అధ్యాయము 19-20 వచనం చూస్తున్నాం. దేవుడు మనలను మొదట ప్రేమించెను, చైతన్య మనమును ప్రేమించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రుల నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు మనకు జన్మనిచ్చి సకల ఆపదల నుండి అంటే సకల ప్రాబ్లమ్స్ నుండి లేదా వేదనల నుండి కానీ సమస్యల నుండి కానీ దేవుడు మనల్ని కాపాడాడు. ఎందుకంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. ఈ లోకంలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, కాలములు సమయములు అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నవి. హల్లెలూయా. సీజన్స్ అండ్ హవర్స్ అంటారు. కాలములు సమయములు అన్నీ ఆయన ఆధీనం. ఎందుకంటే ఆదియు అంతమును దేవుడే. కాబట్టి మానవుడు మన జీవితం అనేది ఆయన చేతుల్లో ఉంది. ఆయన ప్రణాళిక ఎలా ఉండదో, ఎలా ఆయన చిత్తం ఎలా ఉండదో మనకు తెలియదు. నేటి సమాజంలో మనం ఇప్పుడు జీవిస్తున్న పరిస్థితులను బట్టి చిన్న బిడ్డలు కూడా షుగర్ వ్యాధి కళ్ళజోడు వాడుతున్నారు. ఒకరోజు నేను స్కూల్కి వెళ్తా చీఫ్ గెస్ట్గా, చిన్న పాపతో నాకు బొకే ఇచ్చారు, కళ్ళజోడు పెట్టుకున్నారు. ఏమ్మా కళ్ళజోడు పెట్టుకున్నాం ఎందుకంటే కన్ను చూపు తక్కువగా ఉంది. చిన్న పాప, అది సో సాడ్. తెలిసి తెలియని వయస్సు. ఆ బిడ్డ ఏం తప్పు చేసింది, ఏ పాపం చేసింది తెలియదు అని మనం అనుకోవాలి. దేవుడి అది మనం ఏం చేయలేదు. ఒకరోజు ఒక గురువు ఫాదర్ గారు ఆర్డినేషన్ రోజు గురు పట్టాభిషేకం, కానీ అదే రోజున తన అన్న యొక్క శవము బలిపీఠం మీద ముందు ఉంది. ఆర్డినేషన్ రోజున సంతోషంతో చేయాల్సిన పూజ, కృతజ్ఞత పూజ బలి. కానీ అదే రోజున ఆ పూజ తర్వాత మళ్ళీ వెంటనే వారి అన్న యొక్క పూజను సమర్పించారు. చాలా మన జీవితాలలో అనుకోని పరిస్థితులు వస్తాయి. ఊహించని విధముగా మనం తెలియకుండానే కొన్ని జరిగిపోతాయి. కానీ దేవుని బిడ్డలారా, మనము శిరస్సు పునరుద్ధానం ముందు దేవుని ముందు మనం శిరస్సు వంచాలి. ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మృత్యు అనేది నాశనము చేయబడింది. ఆమేన్. ఈ పునరుద్ధాన కాలంలో మనమందరం కూడా పెంతెకోస్తు పండుగ సిద్ధపడుచున్న సమయంలో దేవుడు ఒకే విషయం తెలియజేస్తున్నాడు. అది మొదటి పట్టణం చూసి ఉన్నాం. దయచేసి బైబిల్ గ్రంథం తీసుకుందాం. 1 కొరింథియన్స్ మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయంలో హల్లెలూయా 12వ వచనం చదవండి. మృత్యు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినది కదా మా సందేశం. మరి మృతుల పునరుత్థానం లేదని మీరు కొందరు ఎట్లు నమ్ముచున్నారు చెప్పుచున్నారు. అంటే